సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ మీరు చదువుకుంటే ఎన్ని అధ్యాయాలు చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు చదువుకున్న అధ్యాయాలు మాత్రమే కాదు, ఈరోజు మీరు ధ్యానించిన ఆ డైలీ డివోషన్లో నుండి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు, మీతో మాట్లాడిన ఆ లేఖనం కూడా రాయండి. ఎప్పుడు దేవుని వాక్యం చదివేటప్పుడు ఏదో లొడలొడ 4-5 అధ్యాయాలు చదివి, అమ్మయ్యా ఈరోజు 5 అధ్యాయాలు చదివా, 10 అధ్యాయాలు చదివా. తమ్ముడా, ఏం చదివావు? ఏమో మరి అన్నట్లుగా ఉండకూడదు. లేఖనం చదివేటప్పుడు ఎప్పుడు వాక్యాన్ని అద్దంతో పోలుస్తాం కదా, అద్దంలో మన ప్రతిబింబం కనపడినట్లు వాక్యంలో మన అంతరంగం కనపడాలి. ఆ వాక్యంలో మన ముఖరూపం అంటే మన అంతరంగ స్వభావం వాక్యంలో కనబడాలి. అది సరైన రీతిలో వాక్యాన్ని ధ్యానించే అనుభవం. ఈరోజు మీరు చదివిన లేఖన భాగంలో ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో, ఏ వాక్యం మీ హృదయాన్ని దర్శించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మంచిది. ఈరోజు రేపో ఆదోని పట్టణంలో మీటింగ్కి నేను వస్తున్నాను. మీరు ఎరిగిన వాళ్ళు ఆదోని, కర్నూలు ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయండి. మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిగేటట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ, ఈ దినం పరిశుద్ధాత్ముడు మీ కొరకు ప్రార్థించినప్పుడు ఇదిగో ఇప్పుడు ధ్యానించబోయే వర్తమానం ద్వారా మీతో మాట్లాడమని నా హృదయాన్ని పురికొల్పారు. చూడండి, 112వ కీర్తన 4వ చరణం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఆమేన్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎవరట వీరు? యథార్థవంతులు. ఎక్కడున్నారట? చీకటిలో ఉన్నారట. ఆ చీకటి ఏమవుతుందట? చీకటిలో వారికి వెలుగు పుడుతుంది అని మాట్లాడతాడు. దైవజనమా, చీకటి అని అనటంతో చీకటి దుఃఖానికి, కన్నీళ్లకు, అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులకు, అసమాధానానికి, ఆవేదనకు, వేదనాభరితమైన జీవితానికి చీకటి గుర్తుగా ఉంది. ఇంతకీ ఎవరికి చీకటి వచ్చిందట? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంటాడు. అంటే యథార్థవంతులకు కూడా చీకటి వస్తుందనే కదా. సహజంగా ఎవరైనా చీకటి లాంటి శ్రమానుభవంలో నలిగిపోతూ ఉంటే వాడంత భక్తిగా లేడనుకుంటా, అందుకని రోగాలు వచ్చాయి. వాడంత భక్తిగా లేడనుకుంటా, అందుకని ఉద్యోగం పోయింది. వాడంత భక్తిగా లేడనుకుంటా, అందుకనే వాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కున్నాడు. వాడంత భక్తిగా లేడనుకుంటా, అందుకనే సరైన వ్యాపారం లేదు అని సహజంగా ఒక వ్యక్తి నష్టపోతే భక్తిగా లేడు అని కొన్నిసార్లు అంటారు. దైవజనమా, అదే నిజమైతే
భక్తి కలిగిన యోబు జీవితంలో ఎందుకు చీకటి ఎదురైంది? భక్తి కలిగిన యోసేపు జీవితంలో ఎందుకు చెరసాల ఎదురైంది? భక్తి కలిగిన ఎలీషా మరణకరమైన వ్యాధితో ఎందుకు పీడించబడ్డాడు? భక్తి కలిగిన హిజ్కియా క్యాన్సర్ వ్యాధితో ఎందుకు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడు? అదే నిజమైతే యథార్థంగా బ్రతికేవాడు ఇక్కడ చీకటిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? విన్నారా? యథార్థవంతుల జీవితాల్లో కూడా చీకటి లాంటి కన్నీటి అనుభవాలు వస్తాయి. 88వ కీర్తనలో ఎజ్రాయియుడైన హేమాను ఇలా అంటాడు. చూడండి ఆ మాట. 88వ కీర్తన 18వ చరణం. 15వ చరణం చదివి 18వ చరణానికి వస్తాను. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. 18వ వచనం. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయెను. ఎవరట వాళ్ళ చుట్టాలు? ఎవరట ఆయన బంధువులు? చూడండి. చీకటే నా బంధువర్గమాయెను అంటే ఇక ప్రతి క్షణం చీకటిలోనే బ్రతుకుతున్నాడు. ఎవరు? కీర్తనకర్త. ఎవరు? హేమాను అనే ఒక గొప్ప గాయకుడు, భక్తి కలిగిన మనుష్యుడు. ఆ భక్తి కలిగిన మనుషుని జీవితంలో కూడా ఏమెదురైంది? చీకటి ఎదురైంది. తమ్ముడా, కన్నీళ్ళనే చీకటిలో నలిగిపోతున్నావా? అవమానాలనే చీకటిలో నలిగిపోతున్నావా? తిరస్కారాలనే చీకటిలో నలిగిపోతున్నావా? మనుషుల ఎగతాళి, మనుషుల చులకని చూపు, మనుషుల తిరస్కారపు మాటలు అనే చీకటిలో మానసికంగా నలిగిపోతూ కొట్టుమిట్టాడుతున్నావా? నీతో ఈరోజు ప్రభు సెలవివ్వమని చెప్పిన మాట, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఆమేన్. యథార్థంగా బ్రతికిన చీకటిలో నలిగిపోతున్న దేవుని బిడ్డ, ఒకరోజు రాబోతుంది నీ చీకటి బ్రతుకులు వెలుగులు దేవుడు పుట్టించబోతున్నాడు. నీ గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఏ కటిక చీకటిలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, నీ దేవుడు ఎవరో తెలుసా? గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా మార్చగలిగిన శక్తిభరితుడైన దేవుడు నీవు ఆరాధించేవాడు. దేవుడని దేవుని కొరకు బ్రతుకుతున్నావు దేవుని బిడ్డ. దేవుడనే ప్రపంచంలో నాకు దేవుడే సర్వస్వమని దేవుని కొరకు పరిగెత్తుతున్న దేవుని బిడ్డ, చీకటి వచ్చిందని అల్లాడిపోతున్నావా? చీకటే నాకు బంధువర్గంగా మిగిలిపోయిందని అయ్యో ప్రజలనే సూటిపోటి మాటలకి, వీడే పాపం చేయటాన్ని బట్టి ఈ చీకటి ఎదురైందో, ఏ పాపం చేయటాన్ని బట్టి ఈ రోగం ఎదురైందో, సూటిపోటి మాటలతో ప్రజలు గుచ్చి మానసికంగా నేను ఏడ్పిస్తూ ఉంటే ఆ బాధలకు తాళలేక చావాలో బ్రతకాలో అర్థం కాక ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈరోజు నీకు ఒక శుభవార్త. యథార్థవంతులకు చీకటిలో వెలుగు దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. ఆమేన్. మధ్యాహ్న కాల తేజస్సు యేసు నామం పేరిట ఈ వాక్యం వింటున్న నిన్ను దర్శించునుగాక. అయితే సుమి, మనం ఎప్పుడు యథార్థతను కోల్పోవద్దు. ఆమేన్. చెప్పండి, ఏం కోల్పోవద్దు? యథార్థతను కోల్పోవద్దు. ఆ యథార్థపరుడు ఎట్లుంటాడు? ఇక్కడే అంటాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. యథార్థపరుడు అంటే
ఆయన ఏదో 6 అడుగులు ఎత్తుంటాడు, కండర గండర గండడు, ఆజాను బాహుడు. నో, యథార్థపరుడు ఎవరు? కటాక్షము కలిగిన వాడు. దైవజనమా, నీ చుట్టూతో ఉన్న ప్రజల పట్ల కటాక్షాన్ని చూపు, కనికరాన్ని చూపు. ఓ దేన దరిద్రుని పట్ల నువ్వు కనికరాన్ని చూపిస్తే నీ కష్టస్థితిలో నీ పట్ల దేవుడు కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. యెషయా గ్రంథంలో వ్రాయబడిన ఓ చక్కటి మాట 58వ అధ్యాయం ఒకసారి చూడండి. 58వ అధ్యాయం. నీ ఆహారమును ఆకలిగొన్న వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింప కుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడిన యెడల వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగు నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. ఆమేన్. నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. ఎప్పుడు? కటాక్షం చూపించాలి. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు, కడుపు నిండా భోజనానికి నోచుకోలేని ఆ దేన దరిద్రుడు కనపడినప్పుడు, శ్రమలలో ఉన్న నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా నీ కలిగిన దానిలో కొంత వానికి నువ్వు సహాయం చేసినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయిస్తుంది. ఎస్, చీకటిలో వెలుగును పుట్టిస్తాడు దేవుడు నీ బ్రతుకులో. నిజమే దైవజనమా, దేవుని పిల్లలు ఎప్పుడు కనికరాన్ని చూపాలి, కటాక్షాన్ని చూపాలి. ఓ దేన స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల నువ్వు దయ చూపిస్తే నీ దేవుడెవరు? దయగల వారిపై దయ చూపించే దేవుడు, కనికరం గల వారిపై కనికరాన్ని చూపించే దేవుడు. మన సేవా ప్రారంభ దినాల నుంచి చాలామంది పేద బిడ్డలకు, మనం పేద స్థితిలో ఉన్న దినాల్లో కూడా పేద బిడ్డలకు చేయూతనిచ్చిన జ్ఞాపకాలు ఎన్నెన్నో. సేవా ప్రారంభంలో 500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. షాపూర్ నుంచి నేను సూరారం వస్తున్నాను. షాపూర్ చౌరస్తా దగ్గర దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. పలానా ఇంటికి వెళ్ళు, పలానా వెధవరాల ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, చాలా ఇబ్బందుల్లో ఉందని. నేను, ప్రభువా నేను వెళ్ళలేను నాయనా, ఏమనుకోవద్దు, ఇప్పుడేమో వెళ్ళి ప్రార్థన చేయమంటావు, ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తావో నాకు తెలుసు నాయనా, నేను వెళ్ళలేను, నా దగ్గరే ఉంది 500, ఈ 500 పేదావికి ఇవ్వమని నువ్వు చెప్తే నా దగ్గర ఏమీ లేవు, ఇంకా నేను ఈ వారం 5 రోజులు పోషించబడాలి, నేను వెళ్ళలేను ప్రభువా. దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసి ఆ ఇంటికి తీసుకెళ్ళారు. ఆ బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లేరు. మా స్కూల్కి వెళ్ళలేదా అన్నాను. చిన్నపిల్లలు చెప్తే, అన్నయ్య ఫీజు కట్టలేదని స్కూల్లో నుంచి పంపించారు, బాధ అనిపించింది. అమ్మా ఏం వండుకున్నారా అన్నాను. చిన్నపిల్ల చెప్పింది, మేము భోజనం చేసి 2 రోజులు అవుతుంది అన్నయ్య అని. గుండె పెండబడినట్లు అయిపోయింది. సరే అమ్మ మోకరించండిరా ప్రార్థన చేస్తాను అని చెప్పి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించినట్లుగా ఈ బిడ్డలు కూడా సహాయం పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. దేవుడు అంటాడు, ఒరేయ్ ఆ కాకి నువ్వేరా, నిన్నేరా పంపించాను. ఏలియాకేమో కాకుల ద్వారా సహాయం పంపించాను, ఈ కుటుంబానికి ఏమో నీ ద్వారా సహాయం పంపించాలనుకున్నాను, నీ జేబులో ఉన్న 500 తీసి ఇచ్చేయి అని దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు. నేను అన్నా, నేను ఇందుకే ఇక్కడికి రానని చెప్పానయ్యా, నా దగ్గర ఉందే 500, ఈ ఇస్తే వారం అట్లా ఎలా పోషించబడాలి. సరే ఏం చేయలేక ఒక 100 రూపాయలు లోపటికి నొక్కి
400 తీసి ఆ పేద విధవరాలికి ఇచ్చి ఉసూరుమంట నేనున్న ఫెయిత్ ఇంక నడుచుకుంటా వచ్చాను. అర్ధగంట తర్వాత వచ్చేసరికి గేట్ ఎదురుగా ఒక తమ్ముడు నిలవబడి ఉన్నాడు. నన్ను చూసి వందనాలు అన్నా అన్నాడు. నాకు ఆ తమ్ముడిని చూడటంతో ఈ 100 రూపాయలు ఆ చిన్నోడికి ఇవ్వమంటాడేమో దేవుడు, ఎట్లా ప్రభువా అని అనుకుంటా ఉన్నా. ఆ తమ్ముడు నాతో పాటు లోపటికి వచ్చాడు. అన్నయ్య, మీకోసం పావు గంట నుంచి ఎదురు చూస్తా ఉన్నాను అన్నయ్య అన్నాడు. దేని కొరకు తమ్ముడా అన్న? దేవుడు మీకు 5,000 రూపాయలు ఇవ్వమని నన్ను ప్రేరేపించాడన్నా. నేను కూడా 5,000 ఇద్దాం అనుకున్నాను. బీరువాలో కూడా ఉన్నాయి డబ్బులు, కానీ ఎందుకో తీసుకోబోయేటప్పుడు 4,000 వచ్చినాయి అన్నయ్య. దేవుడు ఏమందేమో 5,000, ఏమో మరి ఏం జరిగిందో, ఇదిగో 4,000 అన్నా అని నా చేతిలో పెడతా అన్నాడు. అన్న, దేవుడు 5,000 అన్నాడు, నేను 5,000 ఇద్దాం అనుకున్నాను, బీరువాలో కూడా డబ్బులు ఉన్నాయి, ఎందుకో 4,000 ఇయ్యాలనిపించిందన్నా, ఏం జరిగిందో నాకు అర్థం కాలేదన్నా అన్నాడు. నేను మనసులో అనుకున్నా, ఏం జరిగిందో నీకు తెలియదు కదా తమ్ముడా, నాకు తెలుసు. ఆ పేద బిడ్డకి ఇచ్చే వాటిలో 100 రూపాయలు నేను నొక్కితే దేవుడు 1000 రూపాయలు నొక్కాడు నాకు తెలిసిలే తమ్ముడా. సైలెంట్గా నవ్వుకున్నా. దైవజనమా, ఆ దినం సుత అంటే ఆ దినమనే కాదు, దానికి ముందైనా పేద స్థితిలో ఎవరైనా ఉంటే ఈ చేతులు వెనక్కి తీసుకున్నట్లుగా జ్ఞాపకం లేదు. ఆ రోజుల నుంచి ఎంతోమంది పేద బిడ్డలకు కటాక్షం చూపించడాన్ని బట్టే చీకటిలో వెలుగును పుట్టించాడు దేవుడు మా బ్రతుకులో. లక్షల కొలది జీవితాల్లో వెలుగుని నింపే సేవకులుగా దేవుడు మమ్మను మార్చాడు. శుభవార్త, యథార్థపరుల జీవితాల్లో కూడా చీకటి ఎదురవుతుంది, కానీ ఆ చీకటి వారికి చీకటిగా ఉండదు. ఆ చీకటిలోనే వెలుగు పుట్టిస్తాడు. అయితే యథార్థవంతుడు ఎలా ఉంటాడు? కటాక్షం కలిగి ఉంటాడు. ఆమేన్. రెండవ మాట ఏమన్నాడు? వాత్సల్యం. వాత్సల్యం. వాత్సల్యం అంటే క్షమించి చారదీయటమే వాత్సల్యం. చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 38వ చరణంలో దేవుని వాత్సల్యాన్ని గూర్చి భక్తుడు ఇలా మాట్లాడతాడు. చూడండి, అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును అణుచుకునేవాడు. దైవజనమ, మన దేవుడు వాత్సల్యపూర్ణుడు గనుకే వాస్తవంగా మనం చేసిన తప్పులను బట్టి ఎప్పుడో నిర్మూలం కావాలి. రక్షించబడిన నాటి నుండి ఎన్ని మార్లు నీవు ఆయనకు దుఃఖాన్ని తెప్పించలా, ఎన్ని మార్లు ఆయనకు ఆయాసాన్ని కలుగు చేయలా, ఎన్ని మార్లు పదే పదే ఆయన గాయాలు రేపలా. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు తెలుసా? కోపాన్ని రేపుకొనక పలుమార్లు తన కోపాన్ని అణుచుకొని వాత్సల్యాన్ని కనపరిచాడు, ప్రేమను కనపరిచాడు. తమ్ముడా, చెల్లి, నీవు దేవునికి చేసిన ద్రోహం కంటే మించిన ద్రోహం నీకెవరైనా చేశారా? ఎంత ద్రోహం నువ్వు చేసినా దేవుడు నిన్ను క్షమించి చేరదీశాడే. నీ పట్ల చిన్న అపకారం చేసిన వాడి పట్ల నువ్వు పగ పెట్టుకున్నావంటే నీవెలా వాత్సల్యం కలిగిన వాడివి? నీవెట్లా వాత్సల్యం కలిగిన వాడివి? నీ ప్రభువును పోలి శత్రువు కూడా ప్రేమను పంచు. ఇదే యథార్థత. చీకటిలో కూడా వెలుగు పుట్టిస్తాడు దేవుడు నీ బ్రతుకులో. ఆమేన్ అంటాడు. కటాక్షము, వాత్సల్యము, నీతియు గలవారు వారు. ఎవరు వాళ్ళు? నీతి గలవారు. దైవజన్మ, ఎప్పుడు జీవితంలో నీతిని కోల్పోకు. పాపము వలన అవమానము వచ్చును, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. ఆమేన్. జీవితంలో ఎప్పుడు
నీతి విలువలు కోల్పోకు. నీతిగా బ్రతికిన యోసేపు జీవితంలో చీకటి ఎదురైంది కదా. అయితే చీకటిలోనే ఉన్నాడా? ఈ దేవుడెవరు? చీకటిలో వెలుగును పుట్టించేవాడు నీతిపరుల జీవితంలో. తమ్ముడు, నీతి విలువలను, నీతి జీవితాన్ని ఎప్పుడు కోల్పోకు. నీ చీకటి బ్రతుకును వెలుగుతో దేవుడు నింపుతాడు. మరో మాట చెప్పంటారా? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విన్నారా ఈ మాట? దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతకటమే మన ఆధ్యాత్మిక జీవితంలో నీతి. నీ చుట్టూత చీకటి అంటది, అయిపోయిందా నీ పనే, మంచి రోజులు వస్తాయనుకుంటున్నావా? నీ భ్రమ. ఇక చీకటే నీ బంధువర్గం. చీకటిలోనే నువ్వు చస్తావు. చీకటిలో నుంచి నీకు వెలుగు రాదు. నీ బ్రతుకంతా చీకటే అని సాతాను మాట్లాడుతున్నాడా? మీకా భక్తుడు అంటాడు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను క్రింద పడినా మరలా తిరిగి లెగుస్తా. యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసంతో కూడుకున్నటువంటి వాక్కు ఆ భక్తుడు మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడవద్దు. నేను చీకటిలో కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. తమ్ముడు, చెల్లి, నీ నోట నుంచి కూడా విశ్వాసపు వాక్కు మాట్లాడు. యథార్థవంతుల బ్రతుకులో కూడా చీకటి వస్తుంది, కానీ నేను ఆరాధించే దేవుడు చీకటిని వెలుగుగా మార్చేవాడు. ఓ చక్కటి మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఆమోసు గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. మరొకసారి చదివేదా? కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ఎవరి దేవుడు? కారు చీకటి. చీకటి కూడా కాదు, చెప్పండి చెప్పండి చెప్పండి. కారు చీకటి. కారు చీకటిని ఉదయంగా మార్చగలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. తమ్ముడు, నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. యేసు నామం పేరిట నీవు అనుభవిస్తున్న ప్రతి చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. యోబు బ్రతుకును మార్చలేదా? దావీదు బ్రతుకును మార్చలేదా? చీకటిగా మారిపోయిన రూతు బ్రతుకులో వేకువ చుక్కగా దేవుడు ప్రత్యక్షం కాలేదా? సింహాల బోనులో చీకటిలో నలిగిపోయిన దానియేలు బ్రతుకులో వెలుగులు దేవుడు పూయించలేదా? విశ్వసించు. యథార్థవంతుల జీవితాలను, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. ఎందుకు? ఈ దేవుడు కారు చీకటిని ఉదయముగా మార్చగలిగిన శక్తివంతుడు. నీ కారు చీకటిని ఉదయంగా దేవుడు మార్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును, యథార్థంగా బ్రతికిన జీవితాల్లో కూడా చీకటి ఎదురవుతుంది. ఏ చీకటిలో నీ బిడ్డలు నలిగిపోతున్నారో యేసు నామం పేరిట వారి చీకటి కొట్టివేయబడునుగాక. వారి గాఢాంధకారపు చీకటి మధ్యాహ్న కాల తేజస్సులాగా మీరు మార్చుదురుగాక. ప్రతి శపితమైన అనుభవం పాతాళములో త్రొక్కివేయబడునుగాక. అవును నాయనా, నీ పిల్లలు కటాక్షము కలిగిన వారిగా, వాత్సల్యం కలిగిన వారిగా, నీతి కలిగిన వారిగా మీ కృపలో వర్ధిల్లునట్లు ఒక్కొక్క బిడ్డ పట్ల మీ కనికరాన్ని చూపండి. కారు చీకటిని అనుభవిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారి బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సుగా మీరు చేయుదురుగాక.
సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.